నమస్తే, వెల్కమ్ టు ఇండియా 360. నేను షీలా. నైజీరియాలో ఒక టమాటా సాస్ పై రివ్యూ తీవ్ర కలకలం రేపుతోంది. ఆ దేశంలో సోషల్ మీడియాతో పాటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఇప్పుడు ఇదే హీట్ పుట్టిస్తోంది. సాస్ పై రివ్యూ చేసిన మహిళపై కేసులు కూడా పెట్టారు. ఏకంగా 25 కోట్ల రూపాయలు జరిమానా విధించారు. అసలు రివ్యూ ఎందుకు చేశారని కొందరు, రివ్యూ చేస్తే తప్పేంటి అని మరికొందరు వాగ్వాదానికి దిగుతున్నారు. ఇక సదరు రివ్యూవర్ విషయంలో నైజీరియన్ పోలీసులు అత్యుత్సాహం చూపించారు. ఇక కేసులే లేవు అన్నట్టు ఆమెను అరెస్ట్ చేసి నిర్బంధించారు. చివరికి కోర్టుకు అప్పగించారు. ఇప్పుడు ఈ కేసు కోర్టులో తాజాగా విచారణకొచ్చింది. దీంతో అసలు ఆమె రివ్యూలో ఏం చెప్పింది, ఎందుకు అక్కడి పోలీసులు సైబర్ క్రైమ్ టీం అంత సీరియస్గా ఈ విషయాన్ని తీసుకున్నాయి, టమాటా సాస్ పై రివ్యూ చేయడం అంత నేరమా, ప్రజలు ఎందుకు ఆందోళనలు చేస్తున్నారు? ఆజ్ స్టోరీ. సాస్ రివ్యూ చేస్తే క్రిమినల్ నేరమా? సాస్ రివ్యూలో నైజీరియన్ రివ్యూయర్ ఏం చెప్పింది? రుచి బాలేదని చెబితే 7 ఏళ్ల జైలు తప్పదా? టమాటో సాస్ మీరు రుచి చూశారా? దాని రుచి బాలేకపోతే మీరేం చేస్తారు? అది బాగలేదని ఏ సోషల్ మీడియాలోనో యూట్యూబ్లోనో పోస్ట్ చేస్తున్నారా? అయితే ఒకసారి పునరాలోచించుకోండి. ఎందుకంటే అలా చేసిన ఓ రివ్యూయర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఒక రివ్యూను చేస్తే అరెస్ట్ చేయడం ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా? ఎస్, ఇది నిజం. నైజీరియాలో ఈ ఫుడ్ పేస్ట్ పై చేసిన రివ్యూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రివ్యూ చేసిన మహిళపై పోలీసులు పలు కేసులు నమోదు చేశారు. ఆమెకు 7 ఏళ్ల జైలు శిక్షతో పాటు 500 కోట్ల నైరాల జరిమానా విధించే అవకాశం ఉంది. జరిమానాను మన కరెన్సీలో చెప్పాలంటే 25 కోట్ల రూపాయలన్నమాట. ఇక్కడే అందరిలోనూ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు ఆమె రివ్యూలో ఏమంత తీవ్రత ఉంది? అంత జరిమానా, 7 ఏళ్ల జైలు విధించే విమర్శలేమున్నాయి అంటూ చర్చ జరుగుతోంది. టమాటో సాస్ పై రివ్యూ చేసి ఫేస్బుక్లో నైజీరియన్ మహిళ పోస్ట్ పెట్టారు. అది చాలా తియ్యగా ఉందని ఆమె పేర్కొన్నారు. ఇదే పెద్ద నేరమా? నైజీరియన్ సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ ఎందుకంత సీరియస్గా రియాక్ట్ అయింది? న్యాయపరమైన విషయాల్లోకి వెళ్లే ముందు ఆమె ఎవరు, ఎలాంటి రివ్యూ చేశారు అనేది చూద్దాం. అసలు ఈ టమాటో మిక్స్ రివ్యూ ఎప్పుడు జరిగింది? 2023 సెప్టెంబర్ 17న జరిగింది. ఓ రివ్యూయర్ ఫేస్బుక్ లో పోస్ట్ పెట్టారు. ఆమె పేరు చియోమా ఒకోలి. ఆమె వయస్సు 39 ఏళ్లు. ఆమెకు 3 పిల్లలు. ఇప్పుడు మరో బిడ్డను కనేందుకు సిద్ధంగా ఉన్న ఒకోలి చిన్నపాటి పారిశ్రామికవేత్త. ప్రధానంగా చిన్నారుల దుస్తులను దిగుమతి చేసే వ్యాపారం నిర్వహిస్తోంది. నైజీరియా ఫైనాన్షియల్ హబ్ గా పేరున్న లాగోస్ లో ఆమె నివసిస్తోంది. ఆమె ఫేస్బుక్ లో పోస్ట్ పెట్టకముందు రోజు అంటే 2023 సెప్టెంబర్ 16న ఆమె తనకు కావాల్సిన నిత్యావసరాలను కొనేందుకు షాప్ కు వెళ్లింది. రెగ్యులర్ గా తాను తీసుకునే టమాటా సాస్ బ్రాండ్ వి స్టాక్ లేదని తెలిసింది. అందుకే ఆమె వేరే బ్రాండ్ టమాటో సాస్ ని ట్రై చేయాలని భావించింది. అలా ఎరిస్కో బ్రాండ్ టమాటో సాస్ ని కొనుగోలు చేసింది. దాన్ని వినియోగించక ముందు ఆమె టేస్ట్ చేయాలని భావించింది. ఎందుకంటే సదరు బ్రాండ్ ఆమెకు పెద్దగా నచ్చలేదు. అందుకే దానిపై రివ్యూ చేస్తూ ఫేస్బుక్ లో పోస్ట్ పెట్టింది. ఈ క్రమంలో సదరు టమాటో సాస్ చాలా స్వీట్ గా ఉందని, అందులో చక్కెర ఎక్కువగా కలిపినట్లు తెలిపింది. సదరు టమాటో సాస్ టేస్ట్ ఎలా ఉందో చెప్పాలంటూ ఆమె తన ఫేస్బుక్ ఫాలోవర్స్ ను అడిగింది. అయితే దీనిపై చాలా సీరియస్ గా ఆన్లైన్ లో చర్చకు దారితీసింది. ఈ విషయంలో సదరు టమాటా మిక్స్ తయారీదారు బంధువు లేదా ఫ్యాన్లు తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. ఇలాంటివి సోషల్ మీడియాలోకి తీసుకురావద్దంటూ మండిపడ్డారు. టమాటో పేస్ట్ బాగా లేకపోతే కస్టమర్ కేర్ కు కాల్ చేయాలి, కానీ ఇలా ఓ బ్రాండ్ ను రచ్చకీడుస్తారా అంటూ సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలా ఇది చినికి గాలివానలా మారింది. ఒయోమా ఒకోలీకి మద్దతుగా మరికొందరు సోషల్ మీడియాలో వచ్చారు. సదరు టమాటో సాస్ స్వచ్ఛమైన చక్కెరగా ఆమె పేర్కొంది. అది ప్రజలను మెల్లగా చంపేస్తుందని ఆమె వెల్లడించింది. మొత్తంగా టమాటో పేస్ట్ చర్చ నైజీరియాలో హీట్ పుట్టించింది. నిజానికి సోషల్ మీడియాలో ఇలాంటి చర్చలు సర్వసాధారణం. కంపెనీలు కూడా పెద్దగా పట్టించుకోవు. పరిస్థితి తీవ్రమైతే వివరణ ఇస్తాయే తప్ప విశ్లేషకులపై కేసులు పెట్టవు. కానీ పోస్ట్ పెట్టిన 7 రోజులకు చియోమాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె కుట్రపూరిత నేరానికి పాల్పడ్డట్లు నైజీరియన్ పోలీసులు చెబుతున్నారు. అంతేకాదు, టమాటో మిక్స్ తయారీదారుకు వ్యతిరేకంగా ప్రజలను రెచ్చగొట్టేందుకు ఒకోలి కుట్రలు పన్నినట్టు పోలీసులు అభియోగాలు మోపారు. ఆన్లైన్లో ఉద్దేశపూర్వకంగా తప్పుడు నిర్ధారణలను చేశారంటూ ఆమెపై ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయంలో నైజీరియన్ సైబర్ క్రైమ్ ప్రొహిబిషన్ యాక్ట్ కింద నేరం మోపారు. ఈ కేసుల్లో ఆమెపై 7 ఏళ్ల పాటు జైలు శిక్ష పడుతున్నట్టు న్యాయ నిపుణులు చెబుతున్నారు. తప్పుడు ప్రచారం చేసినందుకు గాను మరో 3 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఇది కూడా పెద్ద విషయం కాదు, కానీ
ఆమెను అరెస్ట్ చేసిన తీరు భయంకరంగా ఉంది. సాధారణ దుస్తుల్లో చర్చి వద్దకు వచ్చి తనను తీసుకెళ్లినట్టు ఒకోలి చెప్పారు. కనీసం కూర్చోవడానికి కూడా లేని నీళ్లురుస్తున్న సెల్లో తనను పడేసినట్లు వెల్లడించింది. ఇక రాత్రంతా ఆ దారుణమైన సెల్లోనే ఉంచి లాగోస్ నుంచి నైజీరియా రాజధాని నగరం అబుజాకు ఉదయం తరలించినట్టు ఒకోలి ఆవేదన వ్యక్తం చేసింది. ఇలాంటి దారుణమైన పరిస్థితి ఎవరికీ ఎదురై ఉండదేమో. ఒక టమాటో సాస్ గురించి ఫేస్బుక్ లో పోస్ట్ చేసినందుకు ఇంత దారుణంగా నైజీరియన్ పోలీసుల్లాగా ఎవరూ వ్యవహరించి ఉండరేమో. అయితే నైజీరియన్ పోలీసులు మాత్రం తాము చేసిన ఘనకార్యాన్ని అద్భుతమని జబ్బలు చరుచుకుంటున్నారు. అంతేకాదు, న్యాయం విషయంలో ఎలాంటి సెంటిమెంట్లు లేవంటూ వెల్లడించారు. నైజీరియన్ పోలీసులకు పరిష్కరించడానికి ఇతర కేసులే లేవన్నట్టుగా వ్యవహరించారు. నిజమే, న్యాయం విషయంలో సెంటిమెంట్లు ఉండకపోవచ్చు, కానీ ఆమె మహిళ. ఆమె పట్ల వ్యవహరించాల్సిన బాధ్యతలు కూడా కొన్నుంటాయి. పైగా ఆమెకంటూ మానవ హక్కులు కొన్ని ఉంటాయన్న విషయాన్ని అక్కడి పోలీసులు పూర్తిగా మరిచిపోయారు. దేశంలో అసలు అన్యాయాన్ని తీవ్రంగా అక్కడి పోలీసులు నిర్మూలించారా అంటే అదీ లేదు. ఒక సాస్ రివ్యూయర్ను దారుణమైన స్థితిలో తరలించడమే ఘోరం. ఇక అబుజాకు తీసుకెళ్లిన అనంతరం మరుసటి రోజు ఆమెను విడుదల చేశారు. టమాటో సాస్ కంపెనీకి బహిరంగంగా క్షమాపణ చెబుతానని ఒకోలి హామీ ఇచ్చిన తర్వాత ఆమెకు బెయిల్ లభించింది. అయితే తీవ్రమైన ఒత్తిడి నేపథ్యంలో తాను అలా హామీ ఇచ్చినట్లు ఒకోలి తెలిపింది. సో ఇప్పుడు క్షమాపణ చెప్పేది లేదంటూ ఆమె స్పష్టం చేసింది. దీంతో జనవరిలో చియోమో ఒకోలిని మళ్లీ పోలీసులు అరెస్ట్ చేసేందుకు యత్నించారు. మరోవైపు నైజీరియా కోర్టులో ఒకోలి కేసుపై విచారణ ప్రారంభమైంది. ఈ కేసులో ఒకోలీకి న్యాయస్థానాలు ఎలాంటి హామీని ఇవ్వడం లేదు. దీంతో నైజీరియాలో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నెలల తరబడి నిరసనలు కొనసాగుతున్నాయి. అయినా పోలీసులు మాత్రం చెల్లించలేదు. వాక్ స్వాతంత్రాన్ని, భావ ప్రకటన స్వేచ్ఛ విషయంలో నైజీరియాలో పరిమితులు ఉన్నాయి. ఒక బ్యాడ్ టమాటో సాస్ రివ్యూ అనేది భావ ప్రకటన, వాక్ స్వాతంత్రం పరిమితిని మించిందనడం నిజంగా హాస్యాస్పదమే. అదేమీ భారీ నేరం కానే కాదు. నిజానికి సైబర్ నేరాలు, ద్వేషపూరిత ప్రసంగాల విషయంలో ప్రపంచంలో ఎక్కడా విచారణ చేయడం లేదు. కానీ నైజీరియాలో మాత్రం ఒక మహిళ విషయంలో ఇలా వ్యవహరించడం అత్యంత క్రూరమైన విషయం. ఇదంతా ఓ సాస్కు సంబంధించిన విషయం. ఆ సంస్థ సీరియస్ గా తీసుకోవాల్సినంత పెద్ద మ్యాటర్ కాదు. ఇలా ప్రతీకారాత్మకంగా వ్యవహరించడం ఏమాత్రం తగదు. ఇక ఒక బ్యాడ్ రివ్యూకి జైలు జరిమానా విధించడం కష్టమే. ఇలా అయితే మన దేశంలో వేలాది మంది జైళ్లకెళ్లాల్సిందే. ఎందరో సినిమాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, ఆహారం వంటి అనేక అంశాలపై రివ్యూలను నిర్వహిస్తారు. యూట్యూబ్ లో ఇలాంటి వారికి పెద్ద ఫ్యాన్సే ఉన్నారు. తప్పుడు రివ్యూలకు వారందరిపై కేసులు బుక్ చేసి పంపితే జైళ్లు కూడా చాలావేమో. నిజానికి చియోమో ఒకోలి కేసు కూడా అసాధారణమైనదేమీ కాదు. ఎందుకంటే ఏదైనా ఒక వస్తువు బాగా నచ్చలేదని చెప్పడం పెద్ద నేరం కాదు. చక్కెర ఎక్కువ తింటే రోగాల పాలవుతామన్నది వైద్యులు చెబుతున్న విషయమే. సదరు టమాటో సాస్ కూడా తియ్యగా ఉందని ఆమె చెప్పడం పెద్ద నేరం కూడా కాదు. సో ఒకోలి కేసులో కూడా న్యాయస్థానాలు సరైన తీర్పునిస్తాయని ఆశిద్దాం.